హలో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ లాభ నష్టాలు ప్రాఫిట్ అండ్ లాస్లో 3 వీడియోస్ అనేవి చేసాం. సో ఇది 4th పార్ట్. జాగ్రత్తగా ఈ వీడియోస్ అనేవి చూసి నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా. ఎక్కువగా కన్ఫ్యూజన్ చేస్తుంటారు ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ ఇచ్చి. మనం కొంచెం క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తే ఈజీగా ఈ ఎగ్జామ్స్లో మనం క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చూడండి. ఒక వ్యాపారి ఒక వస్తువును 102 రూపాయలకి అమ్మడం వల్ల 15% నష్టపోయాడు. అదే 150 రూపాయలకి అమ్మడం వల్ల అతనికి ఎంత శాతం లాభం వచ్చును అంటాడు. ఓకేనా? క్వశ్చన్ చూస్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. మనం ఫస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్న వేళ అమ్మిన వేళ వేసుకుందాం. ఇప్పుడు ఏమైంది? ఒక వ్యాపారి 102 రూపాయలకు అమ్మడం వల్ల 15% నష్టపోయాడంట. సో 102 రూపాయలకి అనేది ఒక వస్తువుని అమ్మేయడం వల్ల 15% అనేది నష్టపోయాడంట. ఓకేనా? సో 15% నష్టపోయాడు. కానీ ఇక్కడ చూడండి, మళ్ళీ 150 రూపాయలకి అమ్మడం వల్ల అతనికి ఎంత శాతం లాభం వచ్చును అంటుండ. ఓకేనా? సో ఇక్కడ 150 రూపాయలకి, ఈ 102 రూపాయలకు కాకుండా 150కి అమ్మితే ఎంత శాతం అనేది లాభం వస్తుంది అని చెప్పేసి ఈ క్వశ్చన్లో అడగడం జరిగింది. ఓకే, క్వశ్చన్ ఫస్ట్ మనం ఇలా అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఇలా ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఆన్సర్ ఈజీగా తీసుకురావచ్చు. సో లాభ శాతం కొనుక్కోవాలన్నా లాభం కొనుక్కోవాలన్నా మనకి కొన్న వాళ్ళనేది మస్ట్ అండ్ షుడ్గా తెలియాలి. ఓకేనా? సో కొన్న వేళ మనకు తెలియాలి కాబట్టి మనం కొన్న వేళ కొనుక్కోవాలి. ఎలా కొనుక్కుంటాం? ఎప్పుడు కొన్న వేళ అనేది 100%కి సమానం అనుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు 15% నష్టానికి అమ్మాడు కాబట్టి, సో 15% నష్టానికి అమ్మితే ఇక్కడ ఇది ఎంతకి అమ్మినట్టు -15 అనేది దీంట్లో చేస్తాం. నష్టం అని ఇస్తే మైనస్ చేస్తాం, అదే లాభం ఇస్తే ప్లస్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, 10లో 5, ఇక్కడ 9లో 100 ఇస్తే 8, 85 అనేది వచ్చింది. ఓకేనా? సో 85% 102 అయితే 100% అనేది ఎంత? ఇలా చేస్తాం. ఇది దేనికోసం? మనం ఈ కొన్న ధర అనేది మనం కొనుక్కోవడం కోసం ఇది చేస్తున్నాం. సో 100% అనేది ఇప్పుడు కొన్న ధరకి సమానం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 100/85 × 102. ఓకేనా? ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. చూడండి, ఇది ఎంతలో కట్ అవుద్దో? 5తో కట్ చేద్దామా? సో 5 20ల 5 1 5 5 7 35. సో ఇక్కడ 2 ఉంది. 17తో ఏది లాస్ట్లో 2 వస్తుంది చూడండి. 4 7 28, 3 7 21, 5 7 35, 5 వస్తుంది, 6 7 42. ఓకేనా? సో 17 × 6 అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 17 6 6 7 42, 2 6 1 6 7 6 అంటే 4 కలపాలి 10. ఓకేనా? కట్ అయిపోతుంది. 17 1 17 6. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 20 × 6, 20 × 6 ఎంత వస్తుంది? ఇక్కడ 20 ఉంది. ఓకే, 20 × 6 2 6 12 కాబట్టి 120 రూపీస్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ 120 అంటే కొన్న వేళ. సో 120 రూపాయలకి కొని 102 రూపాయలు. చూడండి, 120 కంటే 102 అనేది తక్కువ. ఓకేనా? సో 120 రూపాయలు కొని 102కి అమ్మడం వల్ల 15% నష్టం వచ్చింది. ఇప్పుడేమంటాడు? ఈ 120 రూపాయలు కొన్నాం కదా, దీన్ని 150కి అమ్మితే ఎంత శాతం లాభం వస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, ఇలా అర్థం చేసుకోవాలి. చాలా ట్రిక్కీగా ఇస్తూ ఉంటాడు. ఎంతకంటే ట్రిక్కీగా ఇస్తాడో మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఈ 120నే అంటే ఈ వస్తువు 120కి కొని ఇప్పుడు 150కి అమ్ముతాడు. ఓకేనా? సో ఇక్కడ లాభ శాతం మనం కొనుక్కోవాలి. 120కి 150కి ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడండి. 150లో 120 తీసేస్తే ఎంత వస్తుందో చూడాలి. ఎంత వస్తుంది? 30 వస్తుంది. 30. ఓకే, సో ఈ 30 లాభ శాతం కొనుక్కుంటాం. లాభ శాతం ఇప్పుడు ఎలా కొనుక్కుంటాం? లాభం పైన వేస్తాం, కొన్న ధర కింద వేస్తాం, × 100 చేస్తాం. పర్సంటేజ్లో కొనుక్కోవాలి కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 0కి 0 కట్ చేద్దాం. 3 1 3, 3 4 12. ఓకేనా? 4 1 4 25ల 25%. ఓకేనా? 25% అనేది లాభం వస్తుంది. ఓకే, క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ముందు ఏం అడిగాడు, ఏమి ఇచ్చాడు, ఇది ముందు మనం అర్థం చేసుకోవాలి. 102 రూపాయలకి అమ్మాడు అని చెప్పేసి మనకి ఈ 102 ఇచ్చాడు. నష్టానికి అమ్మాడు 15% ఇచ్చాడు. ఓకేనా? సో ఈ 15% నష్టానికి అమ్మాడు కాబట్టి మనం ఇది ఈ కొన్న వేళ దీన్ని బేస్ చేసుకొని చేసాం. వచ్చింది కొన్న వేళ ఎంత వచ్చింది? 120. సో ఇప్పుడు 150 రూపాయలకి 102కి నష్టంకి అమ్మాడు కదా, అలా కాకుండా 150 రూపాయలకి అమ్మితే అప్పుడు ఈ లాభ శాతం అనేది ఎంత వస్తుందని అడిగాడు. ఓకేనా? సో అప్పుడు మనం లాభం అనేది 30 రూపాయలు వస్తుంది కాబట్టి లాభ శాతం ఇలా కట్టి చేసాం. 25% అనేది లాభం వస్తుంది. ఓకేనా? ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఇలా నీట్గా అర్థం చేసుకొని చెయ్యాలి. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఒక వస్తువును 250 రూపాయలకి కొని 10% లాభంతో బికి అమ్మాను. బి ఆ వస్తువును తిరిగి ఏకి 20% నష్టంతో అమ్మాను. ఏ పొందిన లాభం ఎంత? ఓకే, క్వశ్చన్ ఇంకొకసారి చదువుతా, జాగ్రత్తగా వినండి. ఏ ఒక వస్తువును 250 రూపాయలకి కొని 10% లాభంతో బికు అమ్మాను.
బి ఆ వస్తువును తిరిగి ఏకి 20% నష్టంతో అమ్మిన ఏ పొందిన లాభ శాతం ఎంత? ఇది క్వశ్చన్. కన్ఫ్యూజ్గా ఉంది కదా. సో ఎలా చేయాలో చెప్తే చూడండి. ఇక్కడ ఏ ఉన్నాడు, ఇక్కడ బి ఉన్నాడు, ఓకేనా. సో ఏ బి. ఇప్పుడు మనం లాభం నష్టం ఈ రెండింటి మీద ఈ ప్రాబ్లం అనేది చేస్తున్నాం. సో ఫస్ట్ ఏమంటాడు, ఏ ఒక వస్తువును 250 రూపాయలు కొన్నాడంట. సో 250 రూపాయలకి ఏ అనేవాడు వస్తువును కొన్నాడు, ఓకేనా. సంథింగ్ ఏదో ఒక వస్తువుని 250 రూపాయలకు కొన్నాడు, ఓకే. ఆ వస్తువుని ఇక్కడ వేద్దాం, ఈజీగా మీకు అర్థమవుద్ది. ఏమేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక బాటిల్ అనుకోండి, ఓకే. సో ఇది ఒక బాటిల్ అనుకోండి. ఈ బాటిల్ని 250 రూపాయలకు కొన్నాడు ఏ. ఇప్పుడు ఈ బాటిల్ని ఏం చేస్తాడు, 10% లాభంకి అమ్మేశాడు బీకి, ఓకేనా. 10% లాభంకి అమ్మాడు. 10% లాభంకి అమ్మాడు అంటే ఎంత, అసలు 250లో 10% ఎంత కొనుక్కుంటాం, ఓకేనా. 250 × 10/100, ఓకే. సో 0కి 0, 0కి 0, 25 రూపాయలు అనేది వస్తుంది, ఓకేనా. సో 250 + 25 చూడండి, లాభంకి అమ్మాడు 25 రూపాయలు లాభంకి అమ్మాడు కాబట్టి 250 + 25 275 అవుద్ది, ఓకేనా. సో 275 రూపాయలకి బీకి అమ్మేశాడు. చూసారా, 250 275 మధ్యలో 25 వస్తుంది, ఓకేనా. సో ఇలా ఈ లాభానికి అమ్మాడు. ఎంత లాభానికి అమ్మాడు, 10% లాభానికి అమ్మాడు. ఈ 10% వాల్యూనే 25 రూపీస్, ఓకేనా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమైంది, తిరిగి ఏకే 20% నష్టంతో అమ్మేశాడు. ఎవరు, బి, ఓకేనా. సో బి ఆ వస్తువుని తిరిగి ఏకే 20% నష్టంతో అమ్మేశాడు, ఓకేనా. సో 20% అనేది దీంట్లో కట్టేస్తారు చాలామంది, చాలా మిస్టేక్ అది. దీంట్లో కట్టకూడదు. వీడి దగ్గర ఇప్పుడు ఎంత కొన్నాడో దీనికే 20% కట్టి అప్పుడు తిరిగి అమ్మాలి, ఓకేనా. సో బి ఏం చేశాడు, ఫస్ట్ ఏ అమ్మాడు ఈ 10%కి, ఆ 10% వాల్యూ 25 రూపాయలు. నెక్స్ట్ బి అమ్ముతాడు ఇటు సైడ్, మళ్ళీ ఇటు సైడ్ అమ్మేస్తాడు. ఎలా అమ్ముతాడు, 20% నష్టానికి అమ్ముతాడు, ఓకేనా. సో 20% నష్టానికి అమ్ముతాడు. సో 20% నష్టం అంటే ఇందులో చూడండి ఎంత వస్తుందో, 275 × 20% కదా, 20/100. 0కి 0 కట్ చేస్తాం. ఇక్కడ 5 5 × 10, 5 × 10, 5 5 5 25, ఇంకా 25 ఉంటుంది, 5 5 25, ఓకేనా. సో ఇక్కడ ఇంకా 2కి కట్ అయిపోద్ది. సో 55 అనేది ఇక్కడ ఉంది. 55 ఏంటి, నష్టం అంటే 20% దీంట్లో, ఓకేనా. సో 275లో 20% అనేది ఇది. ఇప్పుడు నష్టానికి ఇక్కడ ఏకి అమ్మేస్తాడు బి అనేవాడు, ఓకేనా. సో ఇది వాల్యూ ఇదే. మొత్తం ఈ 55 రూపాయలు అనేది తీసేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 275లో నుంచి 55 తీసేద్దాం. నష్టం కాబట్టి తీసేస్తున్నాం, ఇందాక లాభం కాబట్టి 250కి 25 కలిపేసి ఒకటి అమ్మాం, ఓకేనా. నష్టానికి అమ్ముతాను కాబట్టి ఇది 20% తీసేసి ఆ డబ్బులకి అమ్మాలి, ఓకేనా. సో ఇక్కడ 5కి 5 తీస్తే 0, 7లో నుంచి 5 తీస్తే 2, 220 రూపాయలకి అమ్మేశాడు. బి ఏం చేశాడు, 20% నష్టానికి ఏకి అమ్మాడు. అది ఎంత, 220 రూపాయలకి అమ్మాడు, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ రావాలి. ఫస్ట్ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ అనేవాడు ఎంత శాతానికి అమ్మాడు, ఎంత లాభానికి కొనుక్కోండి అనేది మనకు తెలియాలి, ఓకేనా. సో ఫస్ట్ థింగ్ 10% లాభానికి అమ్మినప్పుడు 25% అనేది 25 రూపాయలు అనేది లాభం వచ్చింది. ఇప్పుడు 220 కొనుక్కోండు. యాక్చువల్గా దాని ప్రైస్ వచ్చేసి 250. 250నే 220 రూపాయలు కొన్నాడు ఈ బాటిల్ని, అర్థమవుతుందా. ఈ బాటిల్ని 250 రూపాయలకి కొన్న తర్వాత మళ్ళీ అటు ఇటు అమ్మడం వల్ల మళ్ళీ దాన్ని చీప్గా 220కే కొనేసాడు. అంటే ఇక్కడ చూడండి, 250కి 220కి ఎంత వస్తుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ 30 రూపాయలు వస్తుంది, ఓకేనా. సో 30 రూపాయలు అనేది ఇక్కడ లాభం పొందాడు, ఓకేనా. సో ఇప్పుడు రెండింటిని మనం కలిపేయాలి. ఫస్ట్ అమ్మినప్పుడు 10% లాభానికి 25 రూపాయలు లాభం పొందాడు. బి నుంచి కొనుక్కున్నప్పుడు ఇక్కడ 20% బి అమ్మేశాడు, ఏదో కార్నర్ వల్ల అమ్మేశాడు, అప్పుడు 30 రూపాయలు లాభం పొందాడు, ఓకేనా. సో తక్కువ కొన్నాడు కాబట్టి 30 రూపాయలు లాభం పొందాడు. సో అప్పుడు ఈ రెండు కూడా ఈ ఏకి వచ్చిన లాభాలు అవుతాయి, ఓకేనా. సో ఇప్పుడు 25 30 రెండు కలిపేయాలి. ఎంత వస్తుంది, ఇది 5 ఇది 5, 55, ఓకేనా. సో ఈ 55 లాభం కాబట్టి మనకి ఏమి అడిగాడు క్వశ్చన్లో, ఏ పొందిన లాభ శాతం ఎంత అన్నాడు. సో 55 మనకి 250 అనేది కొన్నధర లాభము బై కొన్నధర × 100. ఇప్పుడు దీన్ని కట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. చూడండి, 0కి 0, 5 2 5 5 25, 5 1 5 11, ఓకేనా. 11 × 2, 11 × 2 మిగిలింది 22% అనేది లాభ శాతం. ఏ పొందిన లాభ శాతం ఎంత, 22%. ఇక్కడ చూడండి, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుద్ది, ఓకే. మీకు అర్థం అవ్వడం కోసం ఎంతగానో చెప్పాను, కానీ క్వశ్చన్లో ఏమీ లేదు, సింపుల్గా చేయొచ్చు. కాకపోతే ఇలాంటి క్వశ్చన్ అనేవి కన్ఫ్యూజన్ ఎక్కువ. చాలామంది 10% లాభంకి అమ్మాడు అనేసరికి 10% దీని మీద బాగానే కడతారు.
ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారు, 20% బి తిరిగి అమ్మేసరికి మళ్ళీ ఈ 250 మీద 20% కట్టేస్తారు. సో మిస్టేక్ అవుద్ది. ఓకేనా. సో అలా చేయకూడదు. ఇక్కడ ఎంతకి ఏ అమ్మాడో దాని మీద 20% నష్టానికి కట్టాలి. అప్పుడు ప్రాబ్లం అనేది ఈజీగా మీకు వస్తుంది. ఓకేనా. మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఇది పెద్ద ప్రాబ్లమే కాదు. కొంచెం ఒక 2-3 సార్లు ట్రై చేశారంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మన టైం అనేది ఎక్కువ తినడానికి చూస్తూ ఉంటాడు ఎగ్జామ్ హాల్లో. సో మనం చాలా స్పీడ్గా ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తే ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 50 వస్తువుల కొన్న వెల 40 వస్తువుల అమ్మిన వెలకు సమానమైన అతనికి వచ్చు లాభ లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. ఓకేనా. క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. 50 వస్తువులు కొనడంట, 40 వస్తువులు అమ్మేశాడంట. ఓకేనా. సో రెండింటి ధరలు మాత్రం సమానంగా ఉన్నాయంట. సో లాభ నష్టం ఎంత అని అడుగుతున్నాడు. లాభమా లేదా నష్టమా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఈజీగా దీన్ని అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ 50 వస్తువులు కొన్నాడు, తర్వాత 40 వస్తువులని అమ్మాడు. ఓకేనా. 50 వస్తువులు కొన్నాడు, 40 వస్తువులు అమ్మాడు. కానీ ఈ 50 వస్తువులు ఎప్పుడైతే కొన్నాడో ఈ 40 వస్తువులు అమ్మినప్పుడు వస్తాయి కదా డబ్బులు, ఆ డబ్బులన్నీ కూడా దీనికి ఈక్వల్గా వచ్చాయంట. అర్థమైందా ఇప్పుడు. సో 50 వస్తువులు కొన్న వెల 40 వస్తువులు అమ్మిన వెలకు సమానం అని చెప్పేసి ఇచ్చాడు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఒక 10 యాపిల్స్, మొత్తం ఇవన్నీ యాపిల్స్ అనుకుందాం. ఓకేనా. యాపిల్స్ అనుకుందాం, జస్ట్ యాపిల్స్ అనుకుందాం ఇవన్నీ కూడా. సో ఓకే, ఇవన్నీ కూడా యాపిల్స్. ఓకే. సో యాపిల్స్ అనుకుంటే ఇప్పుడు ఏమైంది, 50 యాపిల్స్ అనేవి ఉన్నాయి. 50 యాపిల్స్ని ఎంత కొన్నాడు, ఒక 100 రూపాయలు కొన్నాడు అనుకుందాం. 100 రూపాయలు కొన్నాడు. ఓకేనా. సో 100 రూపాయలు కొన్నాడు. ఇక్కడ 40 యాపిల్స్ని అమ్మాడు. ఈ 50 యాపిల్స్లో 40 యాపిల్స్ని అమ్మేశాడు. మిగతా 10 యాపిల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. ఈయన దగ్గరే ఉన్నాయి. అయితే 50 యాపిల్స్ కొన్నాడు 100 రూపాయలకి, 40 యాపిల్స్ని అమ్మేశాడు బయటికి. ఓకేనా. 40 యాపిల్స్ అమ్మేస్తే ఎంత వచ్చింది, 100 రూపాయలు వచ్చిందంట. క్వశ్చన్లో అదే చెప్తాడు. 50 వస్తువులు కొన్న వేళ 40 వస్తువులు అమ్మిన వేలకు సమానం అయితే అని ఇచ్చాడు. ఓకేనా. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇండైరెక్ట్గా ఒక విషయం అర్థం కావాలి. అదేంటి, ఇక్కడ 50 వస్తువుల్ని 100 రూపాయలకి కొన్నప్పుడు 40 వస్తువులను 100 రూపాయలకి అమ్మినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఒక్కొక్క యాపిల్ ధర పెంచి ఉంటాడు. ఓకేనా. సో ఎంతో కొంత పెంచి ఉంటాడు. ఇక్కడ చూడండి, 50 యాపిల్స్ని 100 రూపాయలకి కొన్నాడంటే ఒక్కొక్క యాపిల్ ఎంత కొన్నట్టు 2 రూపాయలకే కదా. సో 2 రూపాయలకి కొన్నట్టు. అలా ఎలా చెప్తున్నావు బ్రో అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. 100/50 ఇది కూడా కట్ చేస్తున్నా చూడండి. 5 ఒకట్ల 5 2. ఓకేనా. సో 2 రూపాయలు పడుతుంది ఒక్కొక్క యాపిల్. ఓకేనా. సో ఒక యాపిల్ 2 రూపాయలకి కొన్నాడు. సో 100 రూపాయలకి మొత్తం ఒక యాపిల్ 2 రూపాయలకి కొంటే 50 యాపిల్స్ అనేవి 100 రూపాయలు అయ్యాయి. ఇప్పుడు ఏం చేశాడు, ఇందులో 10 యాపిల్స్ పక్కన పెట్టుకొని 40 యాపిల్స్ అమ్మాడు. 40 యాపిల్స్ అమ్మితే ఈ కొన్న ధర వచ్చేసింది 100 రూపాయలు. సో అప్పుడు ఎంతకు అమ్మినట్టు ఒక్కొక్క యాపిల్ నీడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో అప్పుడు ఇక్కడ కట్ చేద్దాం. 100/40తో కట్ చేస్తే ఒక్కొక్క యాపిల్ ఎంతకు ఏమో తెలుస్తుంది. ఓకేనా. సో 4తో 4 రెళ్ళు 8, 8 అయితే ఇంకో 2 ఉంటుంది. పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటే 4 5 20, 2.5 అంటే ₹2.50 అంటే 2.5 రూపాయలకే అమ్మాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ₹2.50 అనుకుందాం. ఓకేనా. 2.5 రూపాయలకే అమ్మాడు. ఓకే. ఇప్పుడు మీకు క్లియర్గా ఒక విషయం అర్థం కావాలా. ఒక యాపిల్ని 2 రూపాయలకు కొని 2.5 రూపాయలకి అమ్మాడు. అందుకే 40 యాపిల్స్ అమ్మేసరికి 50 యాపిల్స్ కొన్న ధర అనేది వచ్చేసింది. ఓకేనా. సో ఇంకా 10 యాపిల్స్ అనేవి మిగిలాయి. ఈ 10 యాపిల్స్ వీడి యొక్క ప్రాఫిట్. అర్థమైందా. ఈ 10 యాపిల్స్ వీడి యొక్క ప్రాఫిట్, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో 40 యాపిల్సే అమ్మాడు, అయినా కానీ కొన్న ధర వచ్చేసింది, గిట్టుబాటు అయిపోయింది. ఇప్పుడు ఈ 10 యాపిల్స్కి ఎంత అయితే వస్తుందో అదే ప్రాఫిట్. ఓకేనా. ఒక్కొక్క యాపిల్ని 2.5 రూపాయలకి అమ్మితే 10 యాపిల్స్ని ఎంత అమ్ముతాడు ఇప్పుడు. సో 250 × 10 చేస్తాం. ఓకేనా. ఎంత వస్తుంది, 25 రూపాయలు వస్తుంది. ఓకేనా. సో ఎందుకంటే ఈ పాయింట్స్ అనేవి పోతాయి. ఓకేనా. సో 25 ఇలా వస్తుంది, 0 0 ఇలా వేసుకోవచ్చు, కానీ 25 రూపాయలే. ఓకేనా. సో ఈ 25 రూపాయలు అనేది మనకి ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 25 రూపాయలు కదా. ఇప్పుడు మనకి లాభశాతం అడిగాడా, లాభశాతం. సో లాభశాతం అడిగాడు కాబట్టి 25 కొన్న ధర అంతా 100 ఇంటూ పర్సంటేజెస్లో అడిగాడు కాబట్టి పర్సంటేజ్ చేసుకుంటాం. ఓకేనా. 100కి 100 కట్ చేస్తే 25% అనేది మనకి ప్రాఫిట్. ఓకే. సో ఇలా చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్. మీకు ఇప్పుడు అసలైన డౌట్ ఒకటి వస్తుంది. సో ఇక్కడ చూడు 100 రూపాయలు, ఇక్కడ 100 రూపాయలు వేసుకున్నావు కదా, 100 రూపాయలు వాడు అక్కడ ఇవ్వలేదు కదా బ్రో అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. క్వశ్చన్లో ఇలాంటివి ఏమీ ఇవ్వడు. మనకి జస్ట్ 50 40 అనేదే ఇచ్చాడు. 50 రూపాయలు అంటే 50 వస్తువులు కొన్న వేళ 40 వస్తువులు అమ్మిన వేళకు సమానమైతే లాభం నష్టం అని చెప్పేసి అడిగాడు. లాభశాతం అయితే లాభశాతం ఎంత, నష్టశాతం అయితే నష్టశాతం ఎంత అని చెప్పేసి అడిగాడు. ఓకేనా. సో మనం ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయడానికి వేసుకుంటాం.
లేదంటే మనం క్వశ్చన్ చేయలేము. ఓకేనా? సో ఇలా ఇక్కడ మీరు ₹1 వేసుకున్నా పర్లేదు, ₹1, లేదంటే ఇలా ఎంత వేసుకున్నా పర్లేదు. ఇక్కడ మీరు 1000, 2000, 5000 ఎంత వేసుకున్నా ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇలా చేయాలి. ఆన్సర్ వచ్చేసి ఏ, ఆప్షన్ ఏ అనేది 25% లాభం అనేది వస్తుంది. ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ లాభం నష్టం అని కూడా ఇస్తాడు ఆప్షన్స్లో, మనం రాయలేదు అవన్నీ కూడా. లాభం నష్టం అని ఇస్తాడు. సో లాభం నష్టం ఆడే అడిగారు కాబట్టి ఇస్తాడు. లాభం 25%. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా. ఒక్కోసారి డైరెక్ట్గా అడిగేస్తాడు. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఒక వ్యాపారి ఒక వస్తువును ₹525 అమ్మినందువల్ల 16% నష్టపోయాడు. అదే 16% లాభానికి అమ్మవాలని అంటే ఎంతకు అమ్మాలి? ఓకే, ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఎక్కువ అడుగుతుంటాడు. ఈ 16% నష్టం, 16% లాభం, ఇలా ఒకటే పర్సంటేజ్ ఇచ్చి అమ్ముతుంటాడు. మనకు ఆప్షన్స్ వచ్చేసి 625, 725, తర్వాత 800, తర్వాత 675. 625, 675 ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఒక వ్యాపారి ఒక వస్తువును ₹525 అమ్మినందువల్ల 16% నష్టం వచ్చిందంట. ఓకేనా? సో ఇక్కడ ఈజీగా మనం కొన్న వేల అలాగే అమ్మిన వేల వేసుకుందాం. సో ఇప్పుడు ఏమైంది? ఎంత? 525, ₹525 అమ్మాడు. అమ్మడం వల్ల ఎంత? 16% అనేది నష్టం వచ్చిందంట. నష్టం. ఓకేనా? 16% నష్టం వచ్చింది. ఇప్పుడు ఏమంటాడు? 16% లాభానికి అమ్మవాలని అంటే ఎంతకు అమ్మాలి అంటాడు. ఓకేనా? 16% నష్టం వచ్చింది. ఇంతకు అమ్మడం వల్ల 16% నష్టం వచ్చింది. ఇప్పుడు 16% లాభానికి అమ్మాలంటే ఎంతకు అమ్మాలి అంటాడు. ఓకేనా? ఈ 525 కాకుండా ఇంకా ఎంతకు అమ్మితే 16% లాభం వస్తుంది అని చెప్పేసి అంటాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈజీగా ఎలా చేయాలో చెప్తే చూడండి. ఫస్ట్ మనం కాన్సెప్ట్ వైజ్గా చేద్దాం. తర్వాత మనం ఆప్షన్స్ వైజ్గా కూడా ఈజీగా చేసుకోవచ్చు, కానీ అదంతా వేస్ట్. ఫస్ట్ మన కాన్సెప్టే మెయిన్. ఎంత పెద్దగా వచ్చినా సరే కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా తర్వాత షార్ట్ కట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 16% నష్టం అన్నప్పుడు మనం ఈ కొన ధర ఇప్పుడు 100% కాబట్టి దీంట్లో 16% తీసేస్తే మైనస్, నష్టం అన్నాడు కాబట్టి మైనస్ చేస్తాం. ఎంత వస్తుంది? 15 తీస్తే 85 వచ్చింది. ఇప్పుడు 84 వస్తుంది. ఓకేనా? సో 84. ఈ 84కి ₹525 అయితే 100 ఎంత అంటే ఈ కొన్న వేళ మనం ఇప్పుడు కొనుక్కుంటున్నాం. 100కి ఎంత? ఓకేనా? సో 100/84 ఇంటూ 525. ఓకేనా? సో స్పీడ్గా కట్ చేద్దాం. ఎంత? ఇది 2తో కట్ అవుద్దా? 4తో కట్ అయిపోతుంది. చూడండి, డైరెక్ట్గా 4 25, 4 2 8, 4 1 4. ఓకేనా? సో ఇలా కట్ అయింది. ఇప్పుడు ఇది 7తో కానీ 3తో కానీ కట్ అవుద్ది. ఓకేనా? సో ఇది 7తో 3తో కట్ చేద్దామా? 3 1 3, 22 ఉంటుంది. 3 7 21, 3 1 3, 3 7 21. సో ఇంకొకటి ఉంటుంది 3 5 15, 175తో 3 7 21. 7తో ఇది కట్ అవుద్దేమో. 7 2 14, 14 ఇంకా 3 ఉంటుంది. 7 5 35. ఓకేనా? సో ఇలా కట్ అయిపోయింది. 25 × 25 అనేది ఇక్కడ మిగిలింది. స్క్వేర్స్ నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. 25 × 25 625 వస్తుంది. ఓకేనా? మీరు స్క్వేర్స్ నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. నేర్చుకుపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. 25 5 ఎంత? 125. 5 వేస్తాం. సో 12 అక్కడ ఉంటుంది. 25 2 ఎంత? 100. 100 + 12. ఓకేనా? 25 2 ఎంత? 50 + 12 62. ఓకేనా? ఇలా కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఇలా చేసాం. ఇప్పుడు మనకి ఈ కొన్న ధర అనేది ₹625 వచ్చింది. ₹625 వచ్చింది. ఓకేనా? సో ఇది ఇక్కడ దాకా ఒక లెక్క. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమంటుండో, లాభానికి ఎంత లాభానికి అమ్మితే 16% లాభం వస్తుంది అని చెప్పేసి అంటుండో. సో ఇప్పుడు నష్టంది మనం చేసాం. ఇప్పుడు లాభానికి ఎంత, ఈ 16% లాభానికి కావాలి, అప్పుడు అమ్మిన వేళ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. అర్థమవుతుంది కదా? ఈజీగా అర్థం చేసుకోవాలి. అందుకే వివరంగా మళ్ళీ చేస్తున్నా ప్రతిదీ కూడా. ఈ డైరెక్ట్ కోట్ వేయచ్చు, మీకు అర్థం అవ్వాలని చిన్నగా డివైడ్ చేసుకుని కట్ చేస్తున్నా. సో ఇప్పుడు 16% లాభానికి అమ్ముదాం. ఓకేనా? ఇప్పుడు సేమ్ కొన్న వేళ అమ్మిన వేళ 16% లాభానికి అమ్మాలి కాబట్టి చూడండి, ఇక్కడ మనకి కొన్న వేళ ₹625 వచ్చింది. ఓకేనా? దీన్ని మనం 16% లాభానికి అమ్మితే ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంటే మనకు కావాలి. ఓకేనా? 525కి అమ్మితే నష్టం వచ్చింది 16%. ఇప్పుడు మనకి లాభం కావాలి కాబట్టి ఎలా చేస్తామో చూడండి. సో ఇక్కడ చూడండి, ఇందాక మనం ఏం చేస్తాం? 16% నష్టం వచ్చింది కాబట్టి మైనస్ చేస్తాం. కానీ ఇప్పుడు 16% మనకు లాభం కావాలి కాబట్టి కొన్న వేళకి 16% ప్లస్ చేస్తాం. ఈ కొన్న వేళ మనం 100% అనుకుంటే 16% దీనికి ప్లస్ చేస్తే 116% అనేది వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు 100% అనేది 625 అయితే 116% అనేది ఎంత? ఈ 116% వాల్యూ ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇలా చేస్తాం. ఇందాక ఇది 84%, ఇప్పుడు లాభానికి అమ్మాలి కాబట్టి 116% అనేది ఇక్కడ మనకి వస్తుంది. ఓకే? సో ఇప్పుడు 116 కావాలి కాబట్టి 116/100 ఇంటూ 625. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది 625 అనేది 25 × 25 స్క్వేర్ ఇది. ఓకేనా? సో 25తో కట్ చేసేద్దాం. 25 4
25 25లో ఓకేనా. సో ఇలా కట్ చేయొచ్చు. ఇది కట్ అవుద్దేమో చూడండి, 4 రెళ్ళు 8, 3 ఉంటుంది 36, 4 9 36 ఓకేనా. సో ఇలా కట్టింది. సారీ 29 కట్ చేస్తాను. ఇది కట్ అవుద్ది ఓకేనా. 29 × 25 అనేది మనకి వస్తుంది. ఇప్పుడు మనం చేద్దాం, మామూలుగా చేసేద్దాం. సో 5 9 45, 5 4, 5 రెళ్ళు 10 14, తర్వాత 2 9 18, 8 1, 2 రెళ్ళు 4 5 ఓకేనా. 5 సో 5 ఇక్కడ 12 ఉంటుంది, 12 ఇక్కడ 1 వేస్తాం. 5 6 5 కదా, 6 7 725 రూపాయలు అనేది మనకి అమ్మకం వస్తుంది ఓకేనా. సో 16% లాభానికి అమ్మితే ఇక్కడ మనకి 725 రూపాయలు అనేది వస్తుంది అమ్మిన వేళ. ఓకే, సో ఇలా చేస్తాం. 725 ఆప్షన్ బి. ఓకే, సో 2 ఇచ్చాడు కదా, 625 675 ఖచ్చితంగా ఇందులోనే వస్తుందని చెప్పేసి అందరం అనుకుంటాం. ఇక్కడ 625 వచ్చింది, ఇలా ఇది వచ్చింది కదా అని చెప్పేసి ఆన్సర్ పెట్టద్దు. ఓకే, ఇంకొంచెం చేస్తే 16% లాభానికి అమ్మితే 675 వస్తుందేమో అని చెప్పేసి ఇది పెట్టేస్తారు కొంతమంది తెలివితో. ఓకే, సో మనం కంప్లీట్గా చేయాలి, అప్పుడే ఆన్సర్ పెట్టాలి. 725 అనేది ఆన్సర్ ఓకేనా. సో ఇది ఈరోజు క్లాసు. ప్రతి ప్రాబ్లం కూడా చాలా ట్రిక్కీగా ఉంటాయి. ఇందులో ఏంటంటే చిన్నవే, కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా చేయొచ్చు. కాకపోతే కొంచెం ఈ మొత్తం ఈ ప్లస్లు మైనస్లు ఇంటూలు ఇవి కొంచెం స్పీడ్గా చేయగలిగితే ఈజీగా మనం ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చేయొచ్చు ఓకేనా. ఎప్పుడైనా సరే ఈ లాభ నష్టాల్లోనే అలాగే టైం అండ్ వర్క్లోనే క్వశ్చన్ని చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. డైరెక్ట్గా నెంబర్ చేసి ఏదేదో చేసి పిచ్చిగా బ్రెయిన్ ఇంకొంచెం ప్రెజర్ పెట్టకండి. ఓకే, సో జస్ట్ ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఓకే, ఇలా ఇచ్చాడు ఇలా చేయాలని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు ఓకేనా. సో వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలా అయితే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని ఫాలో అవ్వండి ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.